హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ నేను టమాటా పప్పును రైస్ కుండలో వండుతున్నానండి. మన విజయరామ్ గారు చెప్తారు కదా, దేశీయ ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం అండి. ఇది రాత్రి నానబెట్టుకోవాలి. ఇక్కడ బెంగళూరు మధు మధుకృష్ణ గారు పండిస్తారండి ఈ రైసు. విజయరామ్ గారు నెంబర్ ఇచ్చారు కదా, ఆయన దగ్గర నుంచి తెప్పించాను. ధార్వాడలో ఉంటారు ఈయన, దావణగిరిలో. సో టైం ఉన్నప్పుడు కుక్కర్ లేకుండా ఇలా వండుతున్నానండి. ఇది టమాటో పప్పుకి పప్పు కడిగేసి ఒక అరగంట ముందు పొయ్యి మీద పెట్టానండి. టైం లేనప్పుడు కుక్కర్లో ఉంటానండి. టైం ఉన్నప్పుడు ఇలా 4 పొయ్యిలు ఉంటాయి కదండి, ఒక్కొక్క పొయ్యి మీద ఒకటి పడేస్తుంటే అదే ఉడుకుతూ ఉంటుంది. ఇది అన్నం వేసరికి పెట్టానండి. మట్టి కుండలో చేస్తే చాలా మంచిదని ఇవాళ టమాటా పప్పు, ఈ రైసు ప్లస్ అరటికాయ వేపుడండి. సో మీకు ఒకసారి ప్రొసీజర్ చూపిద్దామని రైస్కి ఇదండి అని మీకు చూపిస్తున్నానండి. ఈ రైస్ నాకు చాలా బాగుందండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను. అన్నీ ఆర్గానిక్గా పండించిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా వండుకోవడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వండించిన బియ్యం, ఇవన్నీ స్టార్ట్ చేశానండి. ఇవాళ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇందాక నీళ్ళు ఉడకబెట్టి చూపించాను కదండి, ఎసరు బియ్యానికి అండి. రైస్ అండి, విజయరామ్ గారు చెప్పిన రైసు. మధుసాలే రైస్ అండి ఇది. దీంట్లో ఎసరు ఉడికిపోయిందండి. ఈ బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఈ నానబెట్టిన నీళ్ళు తీసేయాలండి. పప్పు ఉడికిందండి. పప్పుని ఒక అరగంట నానబెట్టి పొయ్యి మీద పెట్టాను కదండి. కొంచెం సగం ఇలా ఉడికాక అప్పుడు ఈ టమాటోస్ కోసి వేస్తానండి. టమాటో పప్పు, అరటికాయ వేపుడండి. ఇవేమో బాయిల్డ్ వెజిటబుల్స్ అండి. బ్రోకలీ కూడా వేస్తానండి. వాళ్ళు బ్రోకలీ అయిపోయింది. 5 రకాల కూరగాయలు అన్ని మగ్గబెట్టేస్తానండి. దింపేటప్పుడు కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది టమాటో పప్పు అండి. టమాటో పప్పుకి టమాటోస్ కట్ చేసి వేస్తానండి. ముందు పప్పు ఉడికేటప్పుడే కొంచెం కరివేపాకును, పసుపు వేస్తానండి టేస్ట్ కోసం. టమాటో పైన ముచ్చికి తీసేసేయండి. గ్లాసు కందిపప్పు వేసానండి. దానికి 4 టమాటో పప్పు కండి. టమాటోలు కొంచెం దోరగా ఉన్నాయి వేసుకోవాలండి. టమాటో ఇగురు ఏదైనా గ్రేవీ కర్రీస్కి పండ్లు టమాటాలు ఉండాలి, కానీ పప్పుకు మాత్రం కొద్దిగా దోరకాయలు వేసుకుంటే పప్పు మంచి రుచిగా ఉంటుందండి. ఈ పప్పు ఉడికేటప్పుడే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ కూడా వేసుకుంటే పప్పుకి కొంచెం కారం మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అరటికాయ వేపుడు అని చెప్పాను కదండి. ఈ బాయిల్డ్
కూరగాయ ముక్కలు మెత్తగా అయినాయండి. దీన్ని తీసి పక్కన పెట్టేసి అరటికాయ వేపుడు వేసుకుంటానండి. ఇది అరటికాయ వేపుడు అండి. ఈ టమాటా పప్పు ఇలా ఉడుకుతుంటుందండి. ఇంకో పక్క నుంచి రైస్, ఈ ఉడకబెట్టిన కూరగాయ ముక్కల మీద కొంచెం ఉప్పు వేస్తానండి. ప్రతిరోజు భోజనంలో నుండి ఒక పప్పు, కూర, లేకపోతే సాంబారు, రసం అలాంటివి ఏమో చేస్తాం కదండి. దాంతోపాటు కొంచెం వెజిటబుల్ కూరగాయ పీసెస్ కూడా ఇలా కొంచెం, ఇది మిరియాల పొడి అండి. ఈ ఉడికిపోయినాయి కదండి, దీన్ని పక్కన పెడతాను కొద్దిగా చల్లారుతుంటే. ఇప్పుడు అరటికాయ వేపుడుకండి. ఇవాళ అరటికాయ వేపడానికి కూడా చెప్పాను కదండి. సాధారణంగా నేను ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వేరుశనగ నూనె అండి, గ్రౌండ్నట్ ఆయిల్, ఈ నువ్వుల నూనె ఇవే వాడతానండి పచ్చళ్ళకి, కూరలకి. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా, అందుకని ఇవే వాడతానండి. వీటినే ఏం చేస్తానంటే కొంచెం కొంచెం క్యాన్లో పోసుకుంటానండి, స్టీల్ క్యాన్లో, గ్లాస్ బాటిల్స్లో కానీ. ఇప్పుడు అరటికాయ వేపుడికి తాలింపు వేస్తాను. ఇది నా తాలింపు దినుసుల డబ్బా అండి. అరటికాయ వేపుడికి కొంచెం గ్రౌండ్నట్ వేస్తానండి. ఆ తర్వాత ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు అండి. ఈ మినపప్పు కూడా నేను ఈ పొట్టు మినపప్పు ఇదే వాడతానండి. బద్ద పొట్టు మినపప్పు ఉంటుంది కదా, ఆరోగ్యానికి ఇది మంచిదని ఇదే వాడతానండి. ఈ తాలింపు వేస్తున్నప్పుడే కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి, కరివేపాకు అండి. కరివేపాకు, కొత్తిమీర శుభ్రంగా కడిగేసి వేసుకోవాలండి. స్ట్రైనర్లో పెట్టుకుంటాను. తర్వాత ఉల్లిపాయలండి, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు. కరెంటు పోయిందండి మధ్యలో. ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఈ రైస్ ఉడుకుతూ ఉన్నాయండి. పప్పును ఒకసారి చూసుకోవడమే. పప్పులు ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటున్నానండి ఉడకడానికి. ఇప్పుడే ఉప్పు కారం వేయనండి. ఇంకా కొంచెం టమాటాలు మెత్తబడి పప్పు కొంచెం మెత్తబడ్డాక అప్పుడు ఉప్పు కారం వేస్తానండి. ఎందుకంటే ఇప్పుడే ఉప్పు కారం వేస్తే పప్పు తొందరగా మెదగదు. ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నానండి. కూర సరిపోదని. ఇప్పుడు
అరటికాయ వేపుడికి కొద్దిగా పసుపు అండి, తాలింపులోనే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇలా పసుపు, ఉప్పు, కారాలు అవన్నీ గ్లాస్ బాటిల్స్లో వేసుకుంటానండి. స్టీల్, ప్లాస్టిక్ మంచిది కాదంటారండి, అందుకనే అన్ని గ్లాస్ బాటిల్ కొనుక్కొని వీటిల్లోనే వేస్తానండి. ఉల్లిపాయ మగ్గుతుంది. అరటికాయలు రెండు ఏం చేశానంటే అండి, శుభ్రంగా కడిగేసి అరటికాయలు ఉడకబెట్టి చిన్న పీసులు చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గాక ఇది కూడా వేస్తానండి, అరటికాయ ఇది కూడా వేసి ఉప్పు కారం వేస్తాను. ఇందులో ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటే పోపులో కొంచెం ఒక ఎండుమిరపకాయ కూడా వేస్తున్నానండి. పోపులో ఎండుమిరపకాయ కూడా వేసుకుంటే కొంచెం రుచి బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గొచ్చిందండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టి 2 విజిల్స్, అరటికాయలు శుభ్రంగా కడిగేసండి ఉడకబెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చాక అరటికాయలు తీసేసండి. అరటికాయ మీద పీసు తీసేసి తొక్కలు తీసేసాక కోసానండి. ఈ ముక్కలు ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. కొంచెం ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ అరటికాయ ఉడికిపోయింది కదండి. సో దీంట్లో కూడా ఉప్పు చివర్లో వేసుకుంటే బాగుంటుందండి. ముందే మనం ఇప్పుడే ఏదైనా ఉప్పు వేస్తే ఏమవుతుంటే అరటికాయ ముక్క కొంచెం బిరుసెక్కినట్టు ఉంటుందండి. అందుకనే కొంచెం మెత్తపడేదాకా ఇందులో కొంచెం మగ్గనిద్దామండి. ఏ వేపుడు కూర అయినా అండి నేను ఏం చేస్తానంటే ముందు కొంచెం నీళ్లు పోసి కొంచెం లైట్గా బాయిల్ చేస్తానండి. చేశాక అప్పుడు తాలింపేసి వేస్తాను, ఎందుకంటే వైటమిన్స్ దెబ్బ తినకుండా ఉంటాయని. అదే డైరెక్ట్గా మనం తాలింపులో వేపుళ్ళు కానీ వేస్తే ఏమవుతుందంటే అండి ఆయిల్ ఎక్కువ పీల్చి టైం ఎక్కువ పడితే వైటమిన్స్ అన్నీ పోతాయి అంటున్నారండి. అందుకే నేను ప్రతి వేపుడు కూర ఇలాగే చేస్తానండి. ముందు కూరగాయలని చక్కగా కడిగి సన్నగా తరుక్కుని కొంచెం తక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టేసి మెత్తబడ్డాక తీసి పక్కన పెట్టుకుని అప్పుడు తాలింపు వేసి ఉప్పు కారం వేసుకుంటానండి. ఒక డైరెక్ట్గా వేసే కొన్ని కూరగాయలు తప్పితే అన్ని కూరగాయలు నేను ఇలాగే చేస్తానండి. అరటికాయలు, బంగాళదుంపలు, చిక్కుడుకాయ, బీన్స్, గోరుచిక్కుడుకాయ డైరెక్ట్గా వేసే కొన్ని ఉంటాయి చూడండి, వంకాయ, బీరకాయ, అవి మాత్రం కొన్ని డైరెక్ట్గా వేస్తానండి. ఇలా కొంచెం మూత పెట్టేసాం కదండి, కొంచెం మగ్గుతుంటుంది. మళ్ళీ ఒకసారి మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఇంకా కొంచెం ముక్క మెత్తబడాలండి. ఇప్పుడు రైస్ ఒకసారి చూద్దామండి. పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. పప్పు చాలా వరకు మెదిగిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఇందులో ఉప్పు కారం వేయచ్చండి. టైం ఉన్నప్పుడు నింపాదిగా ఇలా మనం పొయ్యి మీద పడేసి మన పనులు మనం చూసుకుంటూ చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు కుక్కర్లో అట్లా వండుకోవచ్చండి. ఎందుకంటే ఇలా వండితేనండి, కుక్కర్ కాకుండా ఇలా వండితే పప్పు బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి, భోజనం బాగుంటుంది. అందుకనే నేను వీలున్నంత వరకు ఇలాగే చేస్తానండి. కొంచెం పొద్దున్నే పొయ్యిల మీద పడేస్తుంటే అయ్యే ఉడుకుతుంటాయండి. కొంచెం ఇప్పుడు పప్పుకి ఉప్పు వేసేస్తున్నానండి. ఒక స్పూన్నర వేసుకోండి. మీరు వేసిన పప్పును బట్టి ఉప్పు అది వేసుకోండి. అలాగే అరటికాయ కూడా కొంచెం మగ్గిందండి, దీనికి కూడా కొంచెం ఉప్పు వేసేస్తున్నానండి. చిన్న టీ స్పూన్ ఉంటుంది, మరి టీ స్పూన్ ఉంటుంది చూడండి, దాంతో వేసుకుంటే సరిపోద్దండి, ఒక టీ స్పూన్తో.
కారం కూడా వేసేస్తానండి పప్పులోను అరటికాయలు. ఇది కూడా అన్ని గ్లాస్ బాటిల్స్లోనే వేసుకుంటానండి. స్పూను కొంచెం చిన్నదే వేసుకుంటానండి, ఎందుకంటే మనకి ఎక్కువ పడకుండా ఉంటుందని. పప్పు కండి ఇదిగోండి ఈ స్పూన్, ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి చూడండి, దీంతో ఒక స్పూను, ఇందాక హాఫ్ స్పూన్ పడిందండి, ఇది ఒక స్పూన్, 1.5. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అరటికాయకి ఒక స్పూను. ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాం కదండి, అందుకే కొంచెం కారం తక్కువ వేస్తానండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాక మనకి పప్పు గరిటెలు ఉంటాయి కదండి, గుంట గరిటెతో ఒకసారి బాగా తిప్పేయండి. బాగా ఉప్పు కారం బాగా కలుస్తుందండి. వేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి తొందరగా మగ్గుతాయి, మెత్తపడతాయండి. తొందరగా మెత్తపడతాయి. ఈ మనం కూరలో వేసుకోవడం వేపేటప్పుడు అండి ఇలాంటి అట్ల కూరలు అయితే బాగుంటుందండి. చక్కగా తిరిగి కింద నుంచి కూర తిప్పడానికి అది బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను సిమ్లోనే పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఉడికిపోయిన ముక్కలే కాబట్టి సిమ్లో పెట్టుకుని ఉప్పు కారం వేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టండి. ఇంకొక 5-10 నిమిషాలు ఇలా మగ్గిపోతే ఇక కూర అయిపోయినట్టే అండి. ఈలోపు రైస్ చూద్దామండి. అయిపోవచ్చిందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఒకసారి అరగడ ఇంకొకసారి తిప్పేస్తానండి. తిప్పి ఇంకా అయిపోయినట్టే కూర. చివర్లో ఒక్కసారి కొంచెం హైలో పెట్టి తిప్పేసుకుంటే ఉప్పు కారం ఇవన్నీ కలిసిపోయి, చివర్లో కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకుని కొత్తిమీర ఉంటుంది కదండి, ఈ కడిగి పెట్టుకుని కొత్తిమీర కొంచెం జల్లేయండి. పప్పుకు తప్పితే అన్నిటికీ నేను చివర్లో దింపేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తానండి. అయితే అరటికాయ వేపుడు అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక పప్పు చూద్దామండి. పప్పు కూడా ఇంచుమించు అయిపోయినట్టే. కొంచెం నీరు ఉందండి, అందుకని ఏం చేస్తానంటే కొంచెం పెద్ద పొయ్యి మీద పెడతానండి. ఈ చిన్న పొయ్యి మీద నీరు తీసేసి కొంచెం పెద్ద పొయ్యి మీద పప్పు పెడితే తొందరగా అయిపోతుంది. ఈ కూర అయిపోయింది కదా, ఈ టమాటా పప్పుని దీని మీద పెట్టి కొంచెం హైలో పెడతానండి. కొంచెం నీరు తొందరగా అయిపోద్ది. ఈలోపు మనం రెండు ఆయుధాల దగ్గర పెట్టుకోవాలండి. ఒకటేమో పప్పు మెరపడానికి పప్పు గుత్తి, ఇంకొకటేమో ఇది మనం అన్నం వార్చడానికండి. అన్నం వార్చడానికి ఈ రొట్టెల కర్ర, ఈ రెండు దగ్గర పెట్టుకున్నామండి. కొంచెం నీరు ఉంది కదా, ఇలా టమాటా ముక్కలు మెత్తగా ఇలా చిదిపేసుకుంటే సారం బాగా దిగుతుందండి. టమాటా ముక్క మీద కొంచెం మూత పెడతాను. అన్నం ఇంకొకసారి చూద్దాం. ఈలోపు మజ్జిగ చేసేస్తున్నాను. ఈలోపు ఈ పప్పును ఇది మెదిగే లోపు అండి కొంచెం మజ్జిగ చేసుకోవాలండి. ఈ మజ్జిగ అండి పొద్దున్నే నేను రాత్రి తోడు పెడతానండి. తోడు పెట్టి మీగడంతా తీసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఒకేసారి డబ్బాలు అయ్యాక తీసి నెయ్యి చేస్తానండి. ఇప్పుడు ఈ పెరుగుని ఈ మజ్జిగ చేస్తానండి. ఈ మీగడని ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మజ్జిగ కావాలండి. బాగా ఒకసారి మజ్జిగ కవ్వంతో బాగా మెదిపేసుకోండి. మెదిపేసుకుంటే ఒకసారి ఇలా కొట్టుకున్నాక ఇలా బాగా గిలకొట్టండి. పెరుగుని బాగా గిలకొచ్చాక అంత చక్కగా ఇదవుద్దండి. అప్పుడు నీళ్ళు పోసి ఒక 5-6 సార్లు అయితే ఒక 5 నిమిషాలు బాగా అనేస్తే పల్సటి మజ్జిగ వస్తుందండి. అలాంటి మజ్జిగ తాగితే మనకి గ్యాస్ట్రిక్ అది రాదు, హెల్త్కి మంచిదండి. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నానండి.
నీళ్ళు పోసుకుని హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 మజ్జిగ తిప్పేటప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇలా మనకి దేవుడి నామం ఏదో ఒకటి అనుకుంటూ చేసుకుంటే మనం తినే భోజనాల్లోకి ఆయన నామ మాధుర్యం వెళ్ళి మరింత రుచిగా ఉంటుంది. ఎంతో మంచిదండి, ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇదిగోండి మజ్జిగ రెడీ అయిపోయిందండి. మీగడ తీస్తాను కాబట్టి ఇంకా నాకు ఇవన్నీ ఇందులో రాదు. ఇది మజ్జిగ అండి. భోజనం చివరిలో కంపల్సరీ కొద్దిగా పెరుగు కానీ మజ్జిగ కానీ, మాకు రోజు మజ్జిగ ఉండాల్సిందేనండి. ఇక అన్నం ఉడికిపోయిందండి. ఇదిగో మధుసాలే రైస్ అండి. దీన్ని ఇప్పుడు గంజి వారుస్తానండి. కొంచెం మీకు దగ్గరగా చూపిస్తాను. ఇది వార్చాకండి, నీరంతా పోయాక చివర తీసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే అన్నం పొడిగా అయిపోతుంది. ఇది వార్చుకోవడానికి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చేసుకుని ఇలా ఇటు పెట్టుకోండి. కొంచెం దగ్గరికి చూపించండి. ఇలా వార్చేసుకోండి. ఇది అడ్డం పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పుడు గంజి అంతా పోద్దండి. పోయాక అప్పుడు మళ్ళీ ఒకసారి తీసి పొయ్యి మీద కొంచెం సిమ్లో ఒక 2-3 నిమిషాలు ఇలా అనుకుంటే అది పొడి పొడిగా అయిపోద్దండి. ఇప్పుడు పప్పు తాలింపు వేద్దామండి. ఇది నా చిన్న కళాయి అండి, తాలింపుల కళాయి. ఇందులో పప్పు తాలింపు వేస్తానండి. ఈ కళాయి కూడా అన్ని మందమైన కళాయిలు అండి, తాలింపు అది మాడకుండాను. ఇలాంటి కళాయిలు మందపాటి మంచిది అంటున్నారు కదా, సో అందుకనే ఇలాంటి కళాయిలోనే తాలింపులు వేస్తానండి. ఈలోపు ఇంకొకసారి పప్పు చూసేద్దామండి. కొద్దిగా నీరు ఉందండి. మూత పెట్టేస్తాను. ఈలోపు ఇది కళాయి వేడెక్కాక తాలింపు వేసుకుంటానండి. ఈ పప్పు తాలింపుకండి ఒక స్పూన్, చిన్న స్పూన్ ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ వేడెక్కాలండి. పుల్లటి పప్పు కంటే గోంగూర కానీ, లేకపోతే మనం చింతపండు వేసిన పప్పు కానీ, టమాటో పప్పు కానీ, ఇలాంటి పుల్లటి వాటికి మనం ఏం చేయాలంటే అండి, నూనె కాగాక ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఇలా మెంతులు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర కొంచెం అండి, అంతంత వేసుకుంటే చాలు. ఆ తర్వాత మినపప్పు అండి, పొట్టి మినపప్పు వాడుతున్నానండి, ఆరోగ్యానికి మంచిదని. చివరిలో ఒక ఎండుమిరపకాయ అండి, ఒక ఎండుమిరపకాయ గిల్లేసి వేసుకోండి. ఆ తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ఇది ఉంటుంది కదా, కరివేపాకు అండి. దీంట్లోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయను కొంచెం దంచి పెట్టుకుని ఒక 3-4 రేకులు వేసుకోవచ్చండి. ఒక చిన్న పచ్చిమిరపకాయ, చిన్న తాలింపు వేసుకుంటే సరిపోతుందండి.
వెల్లుల్లిపాయ బాగా వేగాలండి. ఈ వెల్లుల్లిపాయ బాగా వేగుతుండగానే కొంచెం ఉల్లిపాయ, ఉల్లిపాయ బాగా కొంచెం హైలో పెట్టుకోండి. దగ్గర ఉన్నప్పుడు మనం పొయ్యి కొంచెం పెంచుకొని తగ్గించుకోవచ్చండి. ఎందుకంటే మాడిపోతుంది అనిపించినప్పుడు మనం వెంటనే ఆఫ్ చేసుకుంటాం కదా, కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పప్పు మెదుపుతానండి. తగ్గించేసి ఒకసారి బాగా మెదుపుకోండి పప్పుని. రుచి మామూలు కుక్కర్లో వేసిన దానికన్నా ఇలా వండుకున్నప్పుడు బాగుంటుందండి. మీకు టైం ఉన్నప్పుడు ఇలా వండేసుకోవచ్చండి. పొద్దున్నే మనం పొయ్యిల మీద పడేస్తే పప్పు అయ్యాలి ఉడుకుతూ ఉంటే ఈలోపు మనం ఆఫీస్కి వెళ్ళడం, తయారవడం, కాఫీలు టీలు ఇంకో దాని మీద పెట్టేసుకోవచ్చు. ఇంకో దాని మీద ఇడ్లీయో దోశ ఏదో ఒకటి వేసుకుంటాం కదండి, అది ఒక దాని మీద పెట్టి పప్పు అలా ఉడుకుతూ ఉంటుందండి. మనం కొంచెం చేసుకోవాలి, ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది రుచి బాగుంటుంది అనుకుంటే మనం చేసుకోవచ్చండి. ఎందుకులే ఒక 5 నిమిషాలు అయిపోవాలి వంట, ఇలా అయిపోవాలి అనుకుంటే ఆ వంటలు అవి మనకు అంత రుచి అనిపించవండి, ఆరోగ్యానికి మంచిది కాదు. కొద్దిగా నీరు ఉందండి, అందుకనే నేను సిమ్లో ఉంచాను. ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేగిపోయింది. కొంచెం తీసి పప్పు తీసి తాలింపులు వేసేస్తున్నాను. కమ్మటి వాసన వస్తుందండి టమాటో పప్పు. టమాటా పప్పు అయిపోయిందండి. ఇప్పుడు ఈ మన అన్నం వార్చాం కదండి, దాన్ని ఒక నిమిషం తీసి పొయ్యి మీద పెట్టుకుంటే అన్నం ఏం తడి లేకుండా ఇదిగోండి మధుసాలే రైస్ అండి. దీన్ని కొంచెం పొడి కావడానికి కొంచెం పొయ్యి మీద ఒక 2-3 నిమిషాలండి. మామూలు తెల్ల బియ్యం రైస్ కన్నా ఈ అన్నం మంచి రుచిగా ఉంటుంది. కొంచెం తినగానే మనకు కడుపు నిండుతుందండి. మనకి ప్రోటీను, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మనకి మా పెద్దబాబు ఎప్పుడు చెప్తాడండి, వైట్ రైస్ మన షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుందని. ఇలాంటి రైస్ ట్రై చేయండి, చాలా మంచిది. ఇంకొక మాట కూడా చెప్తారండి విజయరామ్ గారు, మన చిరుధాన్యాల్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఇలాంటి బియ్యంలో ఉంటాయంటండి. ఇదండి ఇవాళ మా వంట. నిన్న వేయించిన అప్పడాలు ఉన్నాయి, అది ప్లస్ టమాటో పప్పు, అరటికాయ వేపుడు, మజ్జిగ, ఉడకబెట్టిన కూరగాయలు, ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటండి కొంచెం నానబెట్టిన పెసలండి. ఇవాళ బుధవారం, బుధుడికి మంచిది అంటారు కదా, అందుకే కొంచెం నా పెసలు నానబెట్టండి. భోజనం చేసేటప్పుడు అందరం తలాక స్పూన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.